ఆదివారం రౌడీ షీటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు ఆళ్లగడ్డ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన శాంతి భద్రతలు లోపించేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆళ్లగడ్డ తాలూకా పెద్ద చింతకుంట్ల గ్రామంలో వేరుశెనగ పంట కోయడానికి వెళ్లి వస్తుండగా పాంపల్లె వద్ద బందెలకాయలు రైతు కూలీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురికి గాయాలు కాగా మరికొంతమందిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాంప్లెట్ విషయం పక్కన పెట్టు. మీ వాళ్ళు ముస్లింస్ వాళ్ళు మొత్తం అందరు కలిసి ముస్లింస్ వాళ్ళు మీ తరఫున ఉండే రౌడీలంతా కలిసి దాడి చేయడం తప్పన్న విషయంలో ఆడళ్ళు కొట్టడం తప్పన్న విషయము. ఎస్ఐ మేడం కూడా వచ్చింది. ఎస్ఐ మేడం వచ్చి మీకు ఆడ ప్లేస్కి వచ్చింది, ఆమె మాట్లాడింది. దయచేసి మాత్రం ఈ విషయంలో మాత్రము మీరు జోక్యం చేసుకోకరన్నా. కాదన్నా ఆడలు అనుకోకుండా ఎత్తుకుపోయి కొట్టడము, వాళ్ళ శరీరం మీద పట్టుకొని పిసుకడము, చేతులు తిప్పడము, ఇది ఎలా పద్ధతి అన్నా మీకు? అవు రానా, నువ్వు రానా, స్పాట్లోకి రా, స్పాట్లోకి వచ్చి చూసుకో, స్పాట్లోకి వచ్చి చూసుకోనా. నువ్వు రౌడీ అయితే మీ నాయ రౌడీ అయితే కావచ్చు, చంపుతావా చంపుకో మమ్మల్ని. ఎవరన్నా మీరు మీ బుద్ధి ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో రోజురోజుకు పెరిగిపోతున్న పందుల భేదం. అపరిశుభ్రమైన వాతావరణంలో పందుల వలన దోమలు పెరిగి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, పర్యాటకులకు అసౌకర్యంగా ఉండకుండా వాటిని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో రోజురోజుకు పెరిగిపోతున్న పందుల భేదం. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆళ్లగడ్డలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన పట్టణ సీఐ చిరంజీవి గారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బహిరంగ మద్యపానం చేసే వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆళ్లగడ్డ తాలూకా నరసాపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో హుండీ చోరీ. వివరాల్లోకి వెళ్తే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నరసాపురంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో హుండీని తీసుకెళ్లిన దొంగలు. అయితే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగను గుర్తించలేకపోయారు. ఆళ్లగడ్డ తాలూకాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో పుట్టి వెంట్రుకలు తీస్తే 2000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నంద్యాలకు చెందిన పలువురు భక్తులు తలనీలాలు సమర్పించడానికి వెళ్లగా
అక్కడి వారు 2016 రూపాయలు అడిగారని, అంత ఎందుకని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ తాలూకా సిరివెల్ల వద్ద స్కూటీ అదుపు తప్పి 48 ఏళ్ల సునీత అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల నుండి వస్తుండగా సిరివెల్ల వద్ద ఉన్న సర్వీస్ రోడ్డులో ఎదురుగా మరో వెహికల్ రావడంతో అదుపు తప్పి కింద పడింది. ఆమెను హుటాహుటిన అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే అదే మార్గంలో చాలా ప్రమాదాలు జరిగాయని, సరైన అండర్ పాస్ లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కిషోర్ రెడ్డి పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతున్నారు. టీడీపీ కన్వీనర్ సీలం హరికుమార్ రెడ్డి మండల టీడీపీ నాయకులు. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారని మండల టీడీపీ కన్వీనర్ సీలం హరికుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతున్నారని, బీసీ కార్పొరేషన్ లోన్స్ విషయం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ లోన్స్ కు ఈ నెల 12 వరకు సమయం ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోవడం లేదని, లోన్లు ఇవ్వడం లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు. అర్హులైన బీసీలు అందరికీ రుణ సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు. మద్యం బాటిల్స్ పైన 15% పెరిగిందని విమర్శిస్తున్నారని, బాటిల్ కు కేవలం 10 రూపాయలు మాత్రమే ప్రభుత్వం పెంచిందని టీడీపీ కన్వీనర్ హరికుమార్ రెడ్డి వివరించారు. అహోబిలం గ్రామ టీడీపీ నాయకుడు అంచి మాట్లాడుతూ అహోబిలం క్షేత్రంలో కొంతమంది యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని, భూమా కిషోర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ గ్రామంలో ఎలాంటి పార్టీలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని తెలిపారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో 9 నెలల పాలనలో ఎంత మాత్రం చేశారని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిరివెల్ల మాజీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా, అహోబిలం టీడీపీ నాయకులు అంజీ, చాగలమరు టీడీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు వైసీపీ నాయకులు అనే బదులు పిచ్చి తుగ్గులకు అలియాస్ జగన్ పార్టీ 2.0 పిచ్చి తుగ్గులకుల గురించి మాట్లాడదలుచుకున్నాను. బీసీ కార్పొరేషన్ గురించి, కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు నాయకులు. బీసీ కాపు కార్పొరేషన్ డేట్ ఆఫ్ టైం గవర్నమెంట్ ఇచ్చింది ఈ నెల 12 వరకు టైం అప్లై చేసుకోండి. మరియు ఈ 12 టైం అయిపోకముందు ఏదో లోన్లలో బ్యాంకర్లు ఇవ్వనంటున్నారు, ఏదో పలకలేదు అంటున్నారు. కనీసం ఈ ప్రాసెస్ తెలియనప్పుడు మీరు రాజకీయ నాయకులకు ఎట్లా మాట్లాడుతున్నారు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్పొరేషన్ లోన్ల గురించి దాని ప్రాసెస్ ఏందనేది తెలుసుకొని మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని నిజంగానే పిచ్చి తుగ్గులకు ప్రజలు గుర్తించుకుంటారు. అలానే మరియు మద్యం విషయం గురించి చెప్తున్నారు. మద్యం విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆల్రెడీ ప్రెస్ గ్రూప్లో అందరికి దాదాపు నిన్నే అనౌన్స్ చేశాను. ఆయన కూడా బాటిల్కు 10 రూపాయలు అంటే ఎనీ బాటిల్ ఒక 99 అంటే 199 రూపాయల మద్యం బాటిల్ బీర్లు తప్ప మిగతా బాటిళ్లకు ఫుల్ బాటిల్ అయినా 10 రూపాయలే, ఒకటైనా 10 బాటిల్ 10 రూపాయలు చెప్పాడు. కానీ 15% మేము అది చెప్పలేదు. ఒకసారి మీరు కావాలంటే మీరు మీడియా ద్వారా కానీ తెలుసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఇంకొక విషయం కూడా అన్నారు, మా ఎమ్మెల్యే గారికి ఏదో పిచ్చితో హాస్పిటల్ కట్టేయాలి అని. పిచ్చితో మాకు కాదు కట్టేయాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కట్టి వాళ్ళు పిచ్చి హాస్పిటల్ వల్ల. ఆళ్లగడ్డలో మేము కూడా మా కూటమి ప్రభుత్వం ఆరోగ్య మంత్రి శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం, సత్యకుమార్ గారిని కూడా. దయచేసి సార్, మా ఆళ్లగడ్డలో వైసీపీ పిచ్చి తుగ్గులు ఎక్కువయ్యారు కాబట్టి దయచేసి ఆళ్లగడ్డ ఒక పిచ్చి హాస్పిటల్ కేటాయించాల్సిగా శాంక్షన్ చేయాల్సి కోరుతున్నాను. మేము కూడా చెప్తున్నాం, గత గవర్నమెంట్లో మా టీడీపీ కార్యకర్తలను
వెంటాడి రౌడీ షీట్లు ఓపెన్ చేసి అరే అన్యాయంగా సంవత్సరాల పాటు జైల్లో పెట్టించినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దౌర్జన్యం చేసింది మీరు. ఎందుకు జైలు అమాయకులు దాదాపు నేను పేర్లు కూడా చెప్పడానికి కావాలంటే మీరు చర్చకు సిద్ధమైతే మీరు ఈ కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తలు అందరినీ గత ప్రభుత్వంలో ఒక మహానుభావుడు ఉండేవారు. ఆ మహానుభావునికి అడ్డం పేరు అడ్డ పెట్టుకొని అనవసరమైన కేసులు రౌడీ షీట్లు అయితేనేమి, అటెండ్ మర్డర్ కేసులు అయితేనేమి, అలానే పీడీ యాక్ట్లు అయితేనేమి దాదాపు కుటుంబాలను ఇచ్చిపెట్టి కార్యకర్తలు ఒక సంవత్సరం 18 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నారు. మీ వల్ల మా వాళ్ళకి ఇబ్బంది జరిగింది తప్ప ఆ రోజు నువ్వు నిద్రపోతున్నావో తెలుసు, ఎక్కడన్నా తెలుసు మాకు కూడా. దయచేసి మాట్లాడే విధానాన్ని మాట్లాడేటప్పుడు కూడా ఎవరు చేసినారు ఏం చేసినారని పూర్తి క్లారిటీ కనుక్కొని ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రెస్ మీట్ వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు రాబోతున్నాయో ఆ రుణాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలా, అవి పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మేము కలెక్టర్ కానీ బ్యాంకర్ల మీద కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి రుణాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నిటిని కూడా పక్కన పడేసి వాటికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అన్ని శాఖలు ఎన్ఆర్జీఎస్ కానీ ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళన్నింటినీ కూడా మొత్తం ప్లగ్ చేసి కేవలం బటన్ నొక్కే కార్యక్రమం చేసినారు తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మేము ఎంతో ఘనతగా ఈ కార్పొరేషన్ అన్నిటికీ రుణాలు అందించినాము, 1500 ఈ తాలూకాకు, ఇప్పుడు వచ్చింది కేవలం తాలూకాకు అంతా కలిపి 400 300 కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. మరి వైసీపీ గవర్నమెంట్లో ఈ రుణాలు సంబంధించి కార్పొరేషన్లన్నీ మూసేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది తప్ప మరి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి వైసీపీ మరి నాయకులకు మేము మనవి చేస్తాము. ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఒక కార్పొరేషన్ నుంచి ఒక్కరికి కూడా ఒక రుణం ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే మీరు నిరూపించాలని చెప్పి కూడా మేము సవాళ్ళు ఇస్తాము. మరి అవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా కూడా గతంలో 5 సంవత్సరాలు శుభ్రత లేక ఎవరు పట్టించుకోక ఎన్నో జబ్బులు వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా దోమలపై దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. వైసీపీ నాయకులు ఆ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది నవ్వుతున్నారు. కానీ ఆ దోమలు వల్ల వచ్చే ఇబ్బందులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వ్యాధులు కానీ ముసలి వాళ్ళకు కానీ జబ్బులు రావడం వల్ల ఎంతో మంది చనిపోయినారు కూడా. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా శుభ్రతంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఈరోజు ముఖ్యంగా నేను గతంలో కూడా టిక్టోకి ఎన్నికల ప్రచారం టైంలో వచ్చినాను. ఇళ్ళకి వచ్చినప్పుడు చాలా మంది కొన్ని సమస్యలు చెప్పినారు. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ
మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోవడం వల్ల పాములు వస్తున్నాయని చెప్పి కూడా నాకు గతంలో చెప్పిన మాట నేను ఇంకా మర్చిపోలేదని సంగతి మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే టౌన్కి దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఎవరైనా దొంగలు పడినా ఎవరైనా వచ్చి అమ్మాయిల పైన ఇబ్బంది పెట్టినా చెప్పుకోలేని పరిస్థితి ఉందని చెప్పి గతంలో కూడా నాకు చెప్పినారు. ఆ రోజు నేను ప్రచారానికి వచ్చిన అదే రోజు నాకు చెప్పిన వెంటనే పోలీసులను పిలిపించి ఆ రోజు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గంజాయి తాగుతుంటే అది కూడా పట్టించడం జరిగింది. ఈరోజు ఇందాక కూడా నేను కమిషనర్ గారికి ఒకటి గుర్తు చేయడం జరిగింది. ఆయన ఇంతకు ముందుగా లేదో తెలియదు నేను వచ్చినప్పుడు ఈ టిట్కో ఇళ్ళకి వాచ్మెన్ కంపల్సరీ పెట్టాలా అని చెప్పి కూడా గతంలో నన్ను అడిగినారు. అది కూడా నేను కమిషనర్ గారితో ఇప్పుడు మాట్లాడినాను. వెంటనే ఇళ్ళకి మొత్తం ఒకరా లేదా ఇద్దరు వాచ్మెన్లు కంపల్సరీగా వచ్చే వారము నేను పెట్టిస్తానని చెప్పి కూడా ఇక్కడ మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇందాక నేను వస్తున్నప్పుడు చూసినాను బిల్డింగ్ మధ్యన చెత్త ఎవరైతే పైనుంచి కిందికి దిగి వేయాలంటే ఇబ్బంది ఉందని చెప్పి పైనుంచి కింది పడేస్తున్నారు చెత్త. అవునా? పడేస్తున్నారా? లిక్కి పెట్టిద్దామా? లిక్కి పెట్టాలా? ఎందుకంటే ఆ చెత్త మీరు కింద పడేయడం వల్ల కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది. ఆ చెత్త వల్ల దోమలు, పురుగులు, ఈగలు అవన్నీ ఇళ్లలోకి రావడం వల్ల కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మన గురించి మనం ఎంత శుభ్రంగా ఉండాలని మనం ఆలోచిస్తామో మన చుట్టుపక్కల కూడా అంతే శుభ్రంగా ఉండాలని మనం ఆలోచించాలి. సరే ఏడో కింద కదా పడేసింది పైన మాకు వాసన కాదులే మాకు పురుగులు రావాలనుకుంటే కాదు కదా. కింద వాళ్ళకి జబ్బులు వస్తే ఇప్పుడు జబ్బుల సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. కొత్త వ్యాధులు, ఎప్పుడు వినని వ్యాధులు, కొత్త జబ్బులు చూస్తున్నాము. అందుకే మనతో పాటు మనం ఉంటున్న ప్రదేశం కావచ్చు, మనం ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా శుభ్రంగా ఉండాలా. దానివల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల కూడా శుభ్రంగా మనం పెట్టుకోవాలా. చాలా మంది ఇళ్ళ కాడ నేను చూస్తుంటాను కట్టుబట్టి పక్కకి పడేస్తుంటారు రోడ్డు మీద. అవునా? చేస్తారా? ఇది కూడా లేదా? మంచి చేయకపోతే చేస్తారా? మీతో పాటు చుట్టుపక్కల కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు కార్యక్రమము ఏదో 3 వారాలకు ఒకసారి అని చెప్పి అంటున్నారు. 3 వారాలకు ఒకసారి కాదు, ప్రతిరోజు శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రాము మిమ్మల్ని మీకు అవగాహన పెంచడానికి మాత్రమే 3 వారాలకి ఒకసారి అని చెప్పి 3వ శనివారం అని చెప్పి చెప్తున్నారే కానీ ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి హడావిడి కాదమ్మా. ప్రతిసారి కూడా ఇలాగే పెట్టేటట్టుగా కూడా అధికారులకు మేము చెప్పడం జరుగుతుంది. ఈ జంగిల్ క్లియరెన్స్ అంటే ఈ పిచ్చి మొక్కలు ఎక్కడైతే ఎక్కువ ఉండడం వల్ల పాములు వస్తున్న సంగతి చెప్పారో నేను కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా చుట్టుపక్కల మీకు ఈ కంప చెట్లు లేకుండా పాములు రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఎక్కడైనా లైట్లు లేకపోయినా కూడా స్ట్రీట్ లైట్ పెట్టించే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ టిట్కోలోనే నేను ఏదైనా ప్రోగ్రామ్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి మీకు రావడం ఇబ్బంది కాబట్టి నేనే ఇక్కడికి వచ్చినాను. మీ సమస్యలన్నీ కేవలము ఇక్కడున్న సమస్యలే కాదు, ఏ సమస్యలైనా మీరు నాకు చెప్తే అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కమిషనర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, సర్వేయర్లు వస్తున్నారు, మిగతా అధికారులందరూ టిట్కో వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మీ అందరి ముందరే మాట్లాడి ఆ సమస్యకి మరి వెంటనే మీకు సొల్యూషన్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద, మీ కుటుంబం పైన, మీ చుట్టుపక్కల ఉంటున్న ప్రదేశం పైన, మీరు ఉంటున్న ఊరు పైన, జిల్లా పైన, ఈ రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా బాగా సంపాదించుకొని బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పి మేమందరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. పొదుపులో అందరూ ఉన్న వాళ్ళ పొదుపు వాళ్ళందరూ ముందు కూర్చున్నారు. వెనక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొదుపులో ఉన్నారమ్మా. వాళ్ళందరూ పొదుపులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పొదుపు. ఎందుకు పొదుపులో మీరు ఎక్కడని చెప్పి అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు పొదుపు సంఘాలని పెట్టించిందే, మొదట స్థాపించిందే చంద్రబాబు. ఆడవాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు
కూర్చొని నెలకి డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా బలపడాలని చెప్పి ఆయన ఆలోచన. నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లోనే పొదుపు పొదుపులో ఉన్న వాళ్ళు మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను, ఈ వచ్చే రోజుల్లోనే ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళ నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించుకునే మార్గం మేము చూపించబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కేవలము ఆ ఇంట్లో ఉండే మహిళనే కాదు, ఆ పని బాగా మీరు నేర్చుకుంటే మీతో పాటు మీ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు కూడా నేర్పిస్తే దాదాపుగా నెలకి మీరు 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునే మార్గాలు ఒక్కొక్క ఇంటికి చెప్తున్నా మార్గాలు ఈ ప్రభుత్వంలో మేము చేసి చూపెడతామని చెప్పి కూడా ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇందాక కొన్ని తాగునీటి సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది, అది కూడా నేను మాట్లాడతాను. తాగునీటి సమస్య ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ఒక ట్యాంకు కట్టడం మొదలుపెట్టి అయిపోవచ్చిన రోజు చూస్తున్నాము, అది కూడా ఒక నెల రోజుల్లో కంప్లీట్ గా పూర్తి చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి మీకు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి కుళాయి ఎక్కించాలనేది కూడా మేము కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు కొద్దిగా మీరు సమస్యల దృష్టిలో పెట్టినారు. నేను కూడా అధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ స్పందించే అధికారులు కూడా మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు ఇంకా నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంటే ట్యాంకర్లు కూడా పంపిస్తామని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇప్పుడు ఈ కార్యక్రమము స్వచ్ఛాంధ్ర కార్యక్రమము అయిన తర్వాత ఇప్పుడు చెప్పారు 3 మీకు డస్ట్బిన్లు ఇచ్చినారు. ఏ డస్ట్బిన్లో ఏం వేయాలని చెప్పి కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. దాన్ని కరెక్ట్గా పాటించి మీరు చెత్త కింద వేయకుండా శుభ్రంగా పెట్టుకోండి. మీకు ప్రభుత్వం తరఫు నుంచి కావాల్సినవన్నీ ఇస్తాము. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమము గ్రీవెన్స్ అంటే మీకు ఏ సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా మీరు వచ్చి మాకు చెప్పుకోండి. ఒక్కొక్కరు రండి, నేను చాలాసేపు ఇక్కడే ఉంటాను. సో అందరూ ఒకేసారి వస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ అర్జీ ఇచ్చి వెళ్ళండి. అధికారులతో మాట్లాడి మీకు వెంటనే దానికి పనిచేసి పెట్టే మార్గాలు మేము చూపిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ టిడ్కో ఏర్పాటు చేసే విషయంలో కూడా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలగడ్డకి టిడ్కో రావట్లేదు, టిడ్కో గృహాలు రావట్లేదు, నంద్యాల వరకే ఆగిపోతుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి నారాయణ గారితో కొట్లాడి లేదు ఆలగడ్డకి వెంటనే టిడ్కో గృహాలు ఏర్పాటు చేపించాలని చెప్పినప్పుడు ఈ స్థలం చూడడానికి వచ్చినప్పుడు ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళది, ఈ స్థలం వద్దంటే కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఆ రైతులకి గవర్నమెంట్ రేట్ కన్నా మించి రెండింతల ఇంకా డబ్బులు ఎక్కువ ఇప్పించి ఈ స్థలం టిడ్కోకి ఏర్పాటు చేపించి టిడ్కో గృహాలని ఆలగడ్డకి తీసుకొచ్చింది మేమని సంగతి మరొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి చికిత్స చేపించాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం అనుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులు పిచ్చి పట్టి తిక్కలేసి ఊర్లపై తిరుగుతున్నారు కనుక వారికి చికిత్స చేపించాలని మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెట్టి మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. గత 5 సంవత్సరాలు వాళ్లు చేసిన అరాచకాలు అన్ని పక్కన పెట్టి టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలలు మాత్రమే ఎమ్మెల్యేల అరాచకాలు చేస్తున్నారని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో 2.0 అంటూ త్వరలో ఏదో చేసి చూపిస్తానంటూ మొన్న చెప్పడం జరిగింది. మీ కార్యకర్తలకే దిక్కు తెలియక ఆలోచనలు పడ్డారు. 1.0 ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, మళ్ళీ ఇప్పుడు 2.0 అంటున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడో అంటూ ఆలోచనలో ఉన్నారు. మీ కార్యకర్తలే భయపడుతున్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి
ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా డాక్టర్లు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేయడానికి ప్రశ్న పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట. రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట, ఎవరు కూడా సంతోషంగా లేరంట. పదే 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 కొలాప్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు మాత్రమే బ్యాంక్ అధికారులు లోన్లను ఇవ్వాలని, బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంక్ డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని భూమా హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్దిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు బీసీ రుణాలకు సంబంధించి దాదాపు 15,000 మంది మహిళలు ఏ విధంగా లబ్ది పొందారో అందరికీ తెలుసన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారం కిందట నుంచి బీసీ లోన్లను దరఖాస్తు చేసుకోమని చెప్పారు. కేవలం నామమాత్రంగా అల్లగడ్డకు 81, దోర్నిపాడుకు 52, చాగల్లమరికి 56 అట్లా చాలా తక్కువ మొత్తం కలిపి 450 మంది లబ్దిదారులకు బీసీ కాపు రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన లబ్దిదారులు ప్రస్తుతం రుణాలను బ్యాంకుల ద్వారా అప్లై చేసుకున్నా కూడా బ్యాంకుల నుండి సరైన రెస్పాన్స్ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, బ్యాంక్ అధికారులను మేము కోరేది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు కాకుండా ఎవరైనా బినామీలకు ఇవ్వొద్దని కోరారు. 3 పాయింట్స్ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు లోన్స్ కింద, బీసీ లోన్స్ కింద దాదాపు 15,000 మంది మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ లోన్స్ అని చెప్పి ఒక 1 వీక్ ముందు వదలడం జరిగింది. కేవలం ఏదో శాంపుల్స్ కింద ఆర్లగడ్డకి 81, అదేవిధంగా దొన్నిపాడికి 52, చాగలమరికి 56 అట్లా చాలా దారుణంగా మొత్తం కలిపి కూడా 400 మంది లబ్ధిదారులకు కూడా ఏలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన